బాస్ హౌస్లో 12వ వారం నామినేషన్ల ప్రాసెస్లో భాగంగా ఓల్డ్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ అయిన సోనియా అలానే మణికంఠను బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ చేశారు బిగ్ బాస్. వచ్చి రాగానే ఇద్దరు మణికంఠ ఒకవైపు మరోవైపు సోనియా ఇద్దరు కూడా నిఖిల్నే టార్గెట్ చేశారు. అంటే ఎందుకు అంటే సోనియా మాత్రం ఏమాత్రం కూడా ఆలోచించేదే లేకుండా తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతూ ఈ నామినేషన్ ప్రాసెస్లో నిఖిల్ తలమైనది పగలగొట్టడం జరిగింది. అయితే ఒకవైపు మణికంఠ కూడా ఏమి నిఖిల్ అలా ఆలోచిస్తున్నా, నీ నిజ స్వరూపం నిన్నే కావ్య బయట పెట్టిందిలే నిఖిల్, నువ్వు వేసుకునే బయటకు పెట్టే నిఖిల్ అంటూ కూడా తనని నామినేషన్ చేస్తూ తన తలపైన కొట్టడం జరిగింది. ఒకవైపు మణికంఠ మరోవైపు సోనియా ఇద్దరు కూడా వచ్చి రాగానే నిఖిల్నే టార్గెట్ చేశారు. అంటే ఇద్దరు కూడా మాట్లాడుకొని పక్కా ప్లాన్తోనే బయట నుండి రావడం అయితే జరిగింది. అయితే ఇదంతా ఒకసారిగా చూసిన నిఖిల్ మాత్రం ఏ మాత్రం తగ్గేదే లేదు అంటూ తను కూడా రెచ్చిపోవడం జరిగింది. అయితే ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్ళిపోయారు, మీరు నాకు చెప్తూ ఉన్నారా ఇన్ని రోజుల నుంచి గేమ్ ఆడేదాన్ని మీరు నన్ను నామినేషన్ చేయడానికి వచ్చారో చూద్దాం, మీరో నేనో, మీ తడాకా ఏంటో నా తడాకా ఏంటో, ఎక్కడ కూడా ఏ మాత్రం తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతూ వచ్చేసాడు నిఖిల్ మాత్రం. మరి ఎవరిది గెలుపన్నది?